మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చామండి. సో వెనకాల కనిపించేది మా అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి, ఐ మీన్ చెట్లు ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఇఫ్ ఐ కవర్ దెమ్ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఉంటుంది అండ్ ఆల్సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని. సో ఐమ్ డూయింగ్ ఆల్ దిస్ అనమాట. ప్రతి అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉంటుంది కదండి గోరింటాకు చెట్టు. సో ఇక్కడ కూడా ఉందన్నమాట. సో గోరింటాకు నేను చాలాసార్లు కొమ్మలు ఎక్కడి నుంచి ఇరిసి పట్టుకెళ్దాను. ఆఖరికి మాటలతో కూడా ఇక్కడ ఈ చెట్టు కొమ్మలే ఇరుపుని పట్టుకొచ్చానండి. ఈడు మా బావాళ్ళ అబ్బాయి అండి, ఆడు మా వదిన వాళ్ళ అబ్బాయి. సో ఇదిగోండి, ఇదేమో సపోటా చెట్టు, పాల సపోటాలు అనుకుంటా. నాకే బ్రాండ్ అంటున్నాను ఏంటి, బ్రీడ్ సరిగ్గా తెలీదు. యా, సో సపోటా చెట్టు పక్కనే చంద్రకాంత్ పూలు అంటండి. ఇప్పుడు చూపించడానికి పూలు లేవు, బట్ యా ఇది చంద్రకాంత్ పూల చెట్టు. ఈ చెట్లు ఇంటి బయట ఉంటాయండి, అంటే కాంపౌండ్ బయట. కాంపౌండ్ లోపల ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఐ షో యూ. ఊర్లో ఇంట్లో అన్నా ఉండే నెక్స్ట్ అండి కరివేపాకు చెట్టు. ఇక్కడ కూడా ఉంది. మొత్తం కొమ్మలన్నీ కొట్టించేసారంట. సో ఫ్రెష్ ఆకు ఏం లేదు. కూరకు కావాలంటే కిందనే చేసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి. ఆ పైన కొబ్బరికాయలు ఉండుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరి చెట్టు అండి. పెద్ద ఉసిరికాయలు, చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. గుత్తులు గుత్తులు కింద ఉన్నాయండి కాయలు, అసలు క్రేజీగా. ఇవన్నీ పచ్చడి కానీ హనీలో కానీ ఊరబెట్టుకుని తింటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ చెట్టు అండి. పూత పూయట్లేదంట, మా అత్త ఇప్పుడే చెప్తుంది పక్క నుంచి. అదిగోండి మా అత్త. ఈ వెనకాల ఉన్నాయి పోస్తున్నాయంట, కానీ చెట్టు మాత్రం పూయట్లేదంటండి. ఇక్కడ కొత్తిమీర వేసారండి, కోసేసారు, మొత్తం అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ చిన్న చిన్న వస్తాయి కదా, అవన్నమాట ఇవి. తర్వాత వెనకాల పెద్ద పెద్ద పూల మొక్కలు ఉన్నాయి, పేర్లు నాకు తెలియదు. అమ్మమ్మ గారు ఇల్లు కానీ ఒక క్రేజీ వైబ్ ఉంటుంది కదండి ఎవరికైనా సరే, నాకు కూడా అలాగే ఉంది. చాలా చిన్నప్పుడు ఇక్కడే తెగాడేసుకుని తెగ పరిగెట్టేసి, యా గుడ్ ఓల్డ్ డేస్, గోల్డెన్ డేస్ అక్కడ. సో ఓకే, నారేసి ఇక్కడ ఏదో బూడిద గుమ్మడికాయలు ఉన్నట్టున్నాయండి, అక్కడి నుంచి కోసుకొచ్చారు మరి. సో మెనీ బూడిద గుమ్మడికాయస్. యాక్చువల్లీ షెడ్ మాకు గేదెలు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేదండి, ఇప్పుడు గేదెలు తీసేసారు చేయలేక. సో ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఏం లేదు, ఎంటీగా స్టోరేజ్కి వాడుకుంటున్నాము. అదిగోండి, అది నేషనల్ హైవే. అది నేషనల్ హైవే మనకి రాజమండ్రి వైజాగ్ కనెక్ట్ అయ్యే హైవే అదే అండి, దాని పక్కనే ఉంటుంది ఇల్లు. ఇక్కడ యాక్చువల్లీ అక్కడ మనకి వెదురు చెట్లు కనిపిస్తున్నాయి కదండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వెదురు చెట్లు పుట్టినప్పుడు ఇంకొకటి అలా ఒకళ్ళు కొన్ని నాటారు అన్నమాట, నాదండి. అండ్ ఇవి ఏమో వేప చెట్లు, ఈ రెండు. అదిగండి వచ్చాడండి పెద్ద కోతి, కేఫర్ కోతి. సిగ్గుపడుతున్నాడు అంటాడు. సో దీని పక్కనే ఒక నారింజకాయ చెట్టు ఉంటుందండి. ఇది మాత్రం అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు, గుత్తులు కింద కాస్తాయండి. ఇప్పుడు అంటే కోసేసాము మోస్ట్లీ. నాకు నారింజకాయ రసం వెరీ బాగా హెల్తీగా ఉంటుందండి, నేను తాగితే నాకు జలుబులు జ్వరాలు ఏం రావని మా అమ్మ బాగా ఇస్తుంది అనమాట. సో యా నారింజకాయలండి. మా కోతి నారింజకాయని కోస్తుంది. అదిగోండి కోసింది, ఇదిగోండి నారింజకాయ. బట్ పుల్లగా ఉంటాయండి ఆబ్వియస్లీ. చెప్తున్నాడు కదండి పుల్లగా. అండ్ ఆల్సో ఇంకో కొబ్బరి చెట్టు అండి, ఇది ఆబ్వియస్లీ ఉంటది. ఈ పక్కన కూడా ల్యాండ్, అటు పక్కన టెంపుల్, వీడియోలో చెప్తున్నాను రా. ఓకే, ఇందాక మనం ముందున్నాం కదండి, ఇది వెనకాల అనమాట, ఇంటి వెనకాల. అండ్ ఇదేమో దానిమ్మకాయ మొక్క. చెట్టు అంటే అందరూ కొడతారు కాబట్టి మొక్క అంటున్నాను, మొక్క అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు. దీనికి చాలా పోతుందండి, మేబీ మేలో ఫ్రూట్స్ వస్తాయేమో. అండ్ ఆల్సో పక్కనే కొబ్బరి చెట్టు.
ఇదేమో తులసి మొక్క మా అత్త పూజ చేసుకోవడానికి. అండ్ అది ఇంకో మామిడి మొక్క అండి. తర్వాత దాని వెనకాల ఇదిగోండి కదా ఈ మొక్క ఉంటుంది, పూజకి వాడుకుంటది మా అత్త. అండ్ ఇంతకు ముందండి ఇక్కడ పాక ఉండేది అనమాట, కోల్డ్ పాక. బట్ తీసేసారు, ఇప్పేసారు, పాతదైపోయిందని. సో దాని ప్లేస్ లో ములగ చెట్టు వచ్చిందండి. ములగ చాలా ఫ్రెష్ గా ఉంది. థ్యాంక్ఫుల్లీ దాన్ని ఏమంటారు, గొంగళి పువ్వులు లేవు కానీ ఒక బల్లు ఉంది. ఇవి మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న చెట్టు అండి. ఎవరికన్నా అమ్మమ్మ గారి ఇల్లు అంటే మంచి ఒక గుడ్ వైబ్ ఉంటుంది కదా, నాకు కూడా అంతే. వి స్పెంట్ చిన్నప్పుడు డేస్ అన్ని ఇక్కడే ఇలాగే చుట్టుపక్కల ఆడుకుంటా తిరిగేసాము. ఈ బిట్టు కూడా మాదే అండి, చిన్న బిట్టు. ఇకేమో ఈ పువ్వులు ఉన్నాయి, దీన్ని ఏమంటారు, ఈ పువ్వులు అండి. ఏం పువ్వులు అంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. రే పువ్వుల పేరు ఏంట్రా? పూలు, గన్నేరు పూల. ఏం పూల? గన్నేరు పూల, గన్నేరు పూలు అనుకుంటాను. పారిజాత పూలు. నేను గన్నేరు అంటే అందరు గన్నేరు అనండి. సో ఈ పారిజాతం మొక్క, చెట్టు, ఒక ములగ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయండి చుట్టూ. పూల చెట్టు కూడా ఉంది అక్కడ. ఇది మ్యాంగో చెట్టు. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మా చెట్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు. అందరిలాగే నాకు కూడా మా అమ్మమ్మ గారి ఇల్లు అంటే చాలా ఇష్టం. హోప్ యూ ఆల్సో లైక్ ఇట్ అండ్ ఆల్సో హ్యాపీ సంక్రాంతి.